ఐఎన్ఎస్ నిస్తార్ విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన అత్యాధునిక డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ నేవీలో చేరింది. ఐఎన్ఎస్ నిస్తార్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సేవలు అందించనుంది. సముద్ర అడుగున ఉన్న జలాంతర్గాములకు సపోర్ట్ ఇవ్వడం మరియు వాటికి సంబంధించిన రిపేర్స్ మరియు ఇతర సహాయక చర్యలను ఐఎన్ఎస్ నిస్తార్ చేపట్టనుంది. సముద్రం అడుగున నిఘా, మ్యాపింగ్ కార్యకలాపాలు చేపడుతుంది. ప్రమాదాల సమయంలో సముద్ర అడుగున సెర్చింగ్, రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటుంది. ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద మొదటి ఎలక్ట్రిక్ ట్రక్ ప్రోత్సాహక పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఈ పథకాన్ని ప్రారంభించారు. స్వచ్ఛమైన సరుకు రవాణాను ప్రోత్సహించడం మరియు కాలుష్యాన్ని తగ్గించడం ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం N2, N3 కేటగిరీల కింద ఎలక్ట్రిక్ ట్రక్కులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తుంది. ట్రక్కు గరిష్టంగా 9.6 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల చేనేత కళాకారులకు జాతీయ అవార్డులు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా పుట్టపాక గ్రామానికి చెందిన చేనేత కళాకారులకు జాతీయ చేనేత అవార్డులు లభించాయి. జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగంలో నర్మదా నరేందర్ మరియు యంగ్ వీవర్ విభాగంలో గూడా పవన్కు ఈ అవార్డులు లభించాయి. అలాగే చేనేత డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చేనేత కళాకారుడు నాగరాజుకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆగస్టు 7న రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. యుఎన్ పాపులేషన్ అవార్డు మహారాష్ట్రలోని సతారాకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త వర్షా దేశ్ పాండేకు 2025 సంవత్సరానికి గాను యుఎన్ పాపులేషన్ అవార్డు లభించింది. న్యూయార్క్లో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవంను ప్రతి సంవత్సరం జూలై 11న జరుపుకుంటారు. ఇక ఆడపిల్లలను, దళిత మహిళలను కాపాడేందుకు వర్షా దేశ్ పాండే అనేక సాహసోపేతమైన స్టింగ్ ఆపరేషన్లను నిర్వహించారు. ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ ప్రారంభం. దేశంలోనే తొలి ఏఐ అనుసంధానిత తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ను ప్రారంభించారు. దీని ఏర్పాటులో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్ ఏజెన్సీ మరియు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సహకారం అందించింది. ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువతను అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్య కేంద్రంగా ఎదగనుంది. తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు మరియు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్. ఎన్సీ క్లాసిక్ 2025 టోర్నీలో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ టోర్నీ బెంగళూరు వేదికగా జరిగింది. నీరజ్ చోప్రా ఈ టోర్నీలో 86.18 మీటర్ల దూరం విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన జూలియన్ యోగో రెండవ స్థానంలో నిలవగా, శ్రీలంకకు చెందిన రూమేష్ పతిరాగే మూడవ స్థానంలో నిలిచాడు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, అంతరించిపోతున్న అడవి పిల్లి అయిన కరాకల్ ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో కనిపించింది? ఏ. పన్నా వన్యప్రాణుల అభయారణ్యం, బి. గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యం, సి. కూనో వన్యప్రాణుల అభయారణ్యం, డి. పెంచ్ వన్యప్రాణుల అభయారణ్యం.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం. నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ను నేషనల్ హెల్త్ అథారిటీ ఏ మిషన్ కింద అభివృద్ధి చేసింది? ఏ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, బి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, సి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, డి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. సంచార్ మిత్ర పథకాన్ని ఏ ప్రభుత్వ శాఖ ప్రారంభించింది? ఏ తపాలా శాఖ, బి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, సి టెలికమ్యూనికేషన్స్ శాఖ, డి శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టెలికమ్యూనికేషన్స్ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన బరాక్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ అస్సాం, బి బీహార్, సి సిక్కిం, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. జరావా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కనిపిస్తుంది? ఏ లక్షద్వీప్, బి అస్సాం, సి అండమాన్ నికోబార్ దీవులు, డి మిజోరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండమాన్ నికోబార్ దీవులు.